టపాకుల సౌండ్ కాదు, తుపాకుల సౌండే. మనం కత్తులే కదా ఇచ్చి పంపి ఉండదు వికాస. ఏమోలే, ప్రీతమ నాయకుని కోసం ఏం ప్లాన్ చేసి ఉండారేమో. బండికి బండిలో ఉన్న ఒక్క ఆయుధాన్ని కూడా నష్టం జరగకూడదు. అన్నీ గోడానికి పోవాలి. ఈడ లెక్క నేను చక్కబెట్టొస్తా. ఎందుకు ఆ ఫ్యాక్టరీని చూపించేదో నాకు అప్పుడు అర్థమైంది. అక్కడ ఒక బేస్మెంట్ ఉందని నాకు అంతవరకు తెలీదు. Padma, ready for the show? నన్ను ఇలా కట్టేస్తే ఇక్కడితో ఆగిపోతుందని కూడా మీ మూర్ఖత్వం. మీరు మా దళం మొత్తాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ జరగబోయే దాంట్లో నువ్వు చెప్పేది చాలా చిన్నది పద్మ. గేటు లోపలికొచ్చిన ప్రతిదీ నాదే. అది ఆయుధమైనా ఆయువైనా. ఇడిసేస్తే బానిస అవుతా, కరుణిస్తే పారిపోతా స్వామి. కాళ్ళున్నాయనే ధైర్యంతోనే కదా లోపలికి వచ్చావు. పది సామాన్లు, 25 శవాలు, ఒక ఈగో. అవి తీసుకొచ్చిన వ్యాను 2 నిమిషాల్లో నా గేటు బయట ఉండాలి. ఈ సెటప్ చూస్తుంటే మాకు 2 స్నైపర్లు కావాలనిపిస్తుంది మ్యామ్. 2 స్నైపర్స్ సరిపోరు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఈగిల్. I have already sent the whole force landing at the Renigunda Air Base. Thank you, ma'am. Now you listen to me. Entire National Combat Force ni venakundi. Burn him down. సార్ రక్తం సార్. చూడుపో చూడుపో.
అందరూ బొట్లు పెట్టుకుని వచ్చుండారు ఇవిరా. బొట్టు కావాలి ఊచకోత చంపి పుడిసినాడు ఈడుంటే నిన్ను నన్ను చంపుతాడు. పద 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 రెడీ రెడీ రేయ్ కాల్కి పోరా తీరా ఉంటే చంపేస్తాడు. బండిది ఈ అమ్మ బండిదిరా. ఏమిరా? ఊరికి రాజైన అడవిలోకి వచ్చిన తర్వాత ఆహారమే. రాబోయే 24 గంటలు ఇక్కడే ఉంటున్నావు. నీ కళ్ళు చూడని వెలుతురు, నీ చెవులు వినని శబ్దం, నీ గుండె కొట్టుకోని వేగం చూస్తావు. కాదని కదిలితే కాణిపాకం సామి కూడా కాపాడలేని సావును చూపిస్తాను. డేంజర్ బోర్డు బయట ఉందంటే అర్థం లోపల డేంజర్ ఉందని. తెలిసి కూడా దాన్ని దాటాలనుకుంటే నువ్వు చూడబోయేది వ్యక్తిని కాదు, విస్ఫోటనాన్ని. తలకొన సహదేవ్ వర్మ అని చెప్తే మీ పిఏ ఒక్క సెకండ్లో కనెక్ట్ చేశాడు. అస్టానిషింగ్. నీ లాకర్ రూమ్లో ఏం జరిగిందో నాకు తెలుసు. దాని గురించి రాసే ఇంట్రెస్ట్ నాకు రాకూడదంటే దానికన్నా ఇంపార్టెంట్ టిప్ నాకు కావాలి. కొన్ని ప్రమాదకరమైన జంతువులు ఇది నా టెరిటరీ అని చెప్పడానికి కొన్ని శబ్దాలు చేస్తాయి. అది అర్థం కాకపోతే దాడి చేస్తాయి. అలాంటి దాడి నుంచి తప్పించుకోవడానికి అతను నాకు అవకాశం ఇచ్చాడు. 10 ఏళ్లుగా జైల్లో ఉన్న ఒక వ్యక్తిని బయటకు తీసుకురమ్మన్నాడు. అతను సహదేవ్ను ఆపగలిగే గతం కాళీ ప్రతాప్. ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ నీ జైలు నుంచి విడిపిస్తుంది. నీ పగని నువ్వు మర్చిపోయావని అనుకుంటున్నాను. ఇకపై నువ్వెవరిని చంపవని ఆశిస్తున్నాను. No. I'm going to kill him. నిమిషాన్ని డాలర్స్లో లెక్క పెట్టే నీకు నన్ను విడిపించాల్సిన అవసరం ఏంటి? మిగిలిపోయిన లెక్కల్ని పూర్తి చేయడానికి ఎంత డబ్బున్నా వచ్చే వెలుతుర్ని ఆపలేం. అంటే అతని బుల్లెట్ని ఆపలేం. నాకు చెప్పింది నేను చేస్తున్నాను. ఇది నేను చెప్పగలిగే టిప్. ఇకపై నీ కాల్ రాకూడదు. ఆ పైన జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేని అడిగి తెలుసుకో. అరే చిన్న, స్వామి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడా? దోమలు కుడుతున్నా ఆన్నే ఉన్నాడక్క. పొద్దున్నే యాప్ కొమ్మతో బ్రష్ కూడా చేసి ఉన్నాడక్క. ఇగో నీళ్ళు తెచ్చా. వెళ్తారా? ఆ తొప్పల్లోనే పక్కనే. వాడు 24 గంటలు ఇక్కడ ఉండమంటే మనం ఉండిపోవాలనా? వెళ్ళిపోయి వాడి జోలికి రాకుండా ఉంటే సరిపోయింది కదా. సారీ చెప్పేసి వెళ్ళిపోదాం. రెడీ స్టడీ కూతాయి. సహదేవ్ గారు క్షమించమన్నాడు సార్. పెద్దగా సరా ఎమ్మెల్యే గారే సారీ చెప్తా అన్నారా? ఏర్పడిందా లేదో? రే సౌండ్ రాలా, సగం ఒప్పుకున్నట్టే.
పారిపోతే అయ్యా ఆ పోస్టర్ ప్లేస్ లో తమను ఊహించుకోలేను. రండి కూర్చోండి. పదండి పదండి సార్. సర్లే చిన్న వెళ్ళు, దానికోసమే పిలిచా. ఏందక్క పొమ్మంటావు? అసలు ఎవరు అంత జరిగింది దాని తర్వాత అయితే ఏం జరుగుండదు మచ్చా? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడ జరుగుండదు పబ్జీ అక్క. ఆడొచ్చిండేది 3 గ్రూపులు. ఫస్ట్ వచ్చింది ప్రో గ్రూప్. వీళ్ళేమో టెంట్లు వేసుకుని కాసు కూర్చుంటారక్క. Are you the captain here? యా, ఈ టెంట్లు ఏంటి, ఈ సెటప్ ఏంటి? వీఆర్ సపోజ్ టు బి క్యామోఫ్లాజ్డ్. ఒక్కడి కోసం ఇంతమందిని పిలవడమే ఎక్స్ట్రా. 30 మంది ఉన్నాం. కాఫీ తాగేలో పని అయిపోద్ది. You're supposed to listen to us. హలో, వీ డోంట్ టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ యూ. మ్యామ్, ఈ టీం చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఇంటి బయట సివిలియన్స్ ఉన్నారు. I'll be the first soldier. Let me go in and confirm the subject. Go ahead. Chief. టీమ్ ఆల్ఫా. రాజర్ దట్ సార్. లోపల ఉన్నది అతనే అయితే ఇది ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాను. లోపలికి వెళ్ళాక నువ్వు పోతే ఐ స్టిల్ ఫైండ్ ఎ వే. ఒకవేళ అప్పటికి అవ్వకపోతే టాక్ టు మై మ్యామ్. ఆల్రైట్. ఇట్టా ఉందేవిరా ఇడ్లీ? ఎక్కడ ఎట్నే ఉంటుంది. ఏడకపోతున్నా అది రిమోట్ గేట్ రా సామె. ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు. ఎవరు నువ్వు? ఊళ్ళో ఇప్పుడు చూడలేదా? ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. ఏందా? ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. నువ్వేదన్నావు లోనకి వెళ్ళడం అవ్వదో, ఇక్కడ కూర్చోవలసిందే. అడిక్టెడ్ ఏం సార్ ఇది? రే ఎంకన్నా, అయ్యా ప్రజాప్రతినిధులంటే మీ అయ్యగారికి సిరాకేమో. చూడండి అమ్మ, నన్ను ఒక్కడిని వదిలేసి ప్రతి ఓడిని లోనకు రానిస్తా ఉన్నాడు. సార్, ఫైబర్ కేబుల్ ఇన్స్టలేషన్ కోసం వచ్చాను సార్. ఇది వెయ్యిపోతే మీ కాల్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది సార్. జయ్, ఇది బాగుంది. గుర్తుపెట్టుకొని జోగా అడిగినప్పుడు చెప్పు. నిజంగానే సుపీరియర్ క్వాలిటీ సార్. మేము రావాలనుకుంటేనే లోపలికి వచ్చాం, పంపించాలనుకున్నప్పుడే బయటికి వెళ్తాం. అది ఇక్కడ పని చేయదు ప్రమోద్. ఇంప్రెసివ్. సో నేను విన్న కథలకి చూసిన కటౌట్కి మ్యాచ్ కుదిరింది. ఇది ఇక్కడ పనిచేపోయినా నేను గంటలో బయటికి వెళ్ళకపోతే హోల్ ఫోర్స్ లోపల ఉంటుంది. నన్ను చంపినా జరగబోయేది మారదు. ముచ్చట పడుతున్నాడు. లైవ్ అరేంజ్ చేయి. ఓకే.